మన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మనం చేసిన అభివృద్ధి తప్ప ఇక్కడ బొచ్చు కాంక్రీట్ వేసిన పరిస్థితిలో లేరు. ఒక్క పని చేసిన పాపను బాల పల్లిలో కానీ ఊళ్ళో కానీ ఎవరన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేయమని సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే పోలీసులు ఫోన్ చేస్తారు. వీళ్ళు చేసే ఉద్యోగం ఏంటంటే అభివృద్ధిని ప్రశ్నించిన, వీళ్ళ అవినీతిని ప్రశ్నించిన, అభివృద్ధి ఎందుకు చేయలేదని ప్రశ్నించిన ఆ పెట్టిన వాళ్ళని పోలీసులతో ఫోన్ చేయించి మీరెందుకు ప్రశ్నిస్తున్నారు, మీరెందుకు అడుగుతున్నారని ఒక పెత్తందారి విధానం ఈ గ్రామంలో నడుస్తూ ఉంది. నేషనల్ హైవే మీద ఉండి గ్రామం ఏకగ్రీవం చేసుకొని నుంచునే అభ్యర్థులను కూడా బెదిరించి, గతంలో నాగలక్ష్మి వీళ్ళెంత బెదిరించినా ఆడకూతురు పోటీ చేసింది. గ్రామం ఎందుకు ఏకగ్రీవం అవ్వాలని 5 ఏళ్ళు గెలిచి వచ్చిన పక్కన కూర్చోబెట్టారు. వీళ్ళు మారిపోయారండి, వీళ్ళు అభివృద్ధిని కోరుకుంటున్నారు. మంత్రిగా నా పక్కన కూర్చోబెట్టి అన్ని పనులు చేసుకున్నారు. ఎన్నికలు వచ్చేప్పటికి వాళ్ళ జెండాలు ఎజెండాలు చూపించేశారు. ఇవాళ ఏమైంది? ఎవరు ఆస్తులు పోయినాయి, ఎవరు పొలాలు పడిపోయినాయి, ఎవరికి నీళ్లు దాకా ఇబ్బంది పడుతున్నాం, ఎవరి కన్ను ఎవరు పడుచుకున్నాం. ఇవాళ పాపం ఆ బజార్లో చూసి వచ్చారు. రోడ్డు వేయకుండా, రోడ్డు వేయనివ్వకుండా రెచ్చగొట్టి ఆ రోడ్డు ఆపేశారు. ఇవాళ కూడా రోడ్డు వేయలేదు బాబురావు, ఇవాళ కూడా రోడ్డు వేయలే. ఆ రోడ్లోకి వెళ్తే అదే బాధపడ్డారు. పొలం కూడి పెడద్దా, మొత్తం మంది లాంటిది, మాలో మాకు తగాదాలు పెట్టి ఆ రోడ్డు వేయనివ్వకుండా అడ్డం పడ్డారు. మీరు పల్లెలో రోడ్లు వేశారు, ఊళ్ళో రోడ్లు వేశారు, మా రోడ్డు వేయనివ్వకుండా అడ్డం పడి దాన్ని ఆపేసి 34 నెలలుగా మేము బాధలు పడుతున్నామని వాళ్ళు ఇప్పుడు చెప్పారు. చదువుకున్న పిల్లలు కూడా ఎంతో ధైర్యంగా వాళ్ళు చదువుకున్న చదువుని, వాళ్ళు చేసే ఉద్యోగాలు, ఆడపిల్లలు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడే ఒక ఆడపిల్ల ఇన్ఫోసిస్లో చక్కటి ఉద్యోగం చేస్తూ ఉంది. ఇంకో పాప బీఎస్సీ కంప్యూటర్, ఇంకో బిడ్డ ట్రిపుల్ ఈ చదువుతున్నాడు ఇంజనీరింగ్. అంటే ఒక ఇంట్లోనే 2 ఇంజనీర్లు, కంప్యూటర్ సైన్స్ చదువుకునే పాప. అట్లా ఉన్న ముగ్గురులో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకుంటా ఉన్నారు. చదువు యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలుస్తూ ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళిన వాళ్ళంతా కూడా ఒక పాప ఈ రోడ్లో డిగ్రీ ఎందుకు చేరలేదమ్మా అంటే ఫీజు కట్టలేదని చెప్పలేదు, ఫీజు కట్టలేకపోతున్నా అని చెప్పింది. అటువంటి మనం ప్రతి నెల ఇలా కూర్చుంటే సాయం చేయడానికి చేతులు చాలా ఉన్నాయి. ఆ సాయం చేసే చేతులకి చెప్పేవాడు లేడు, చెప్పేవాడు కావాలి. అందుకనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రతి నెల 9వ తారీఖు ఈ విధంగా పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోండి, కూర్చోండి, మాట్లాడండి అని 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీ మంది. దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత క్రమశిక్షణగా పార్టీ అధ్యక్షుడు పిలిపిస్తే ఈ విధంగా గ్రామాల్లో తిరిగి అధికారంలో లేకపోయినా ఇవాళ ప్రజల పక్షాన్ని నిలబడి గెలిచిన ఎమ్మెల్యేలు పారిపోయారు. గెలిచిన నాయకులు ఇవాళ ప్రజల దగ్గర లేరు, పదవులు ఉన్నాడంతా ఇళ్లలో పడుతున్నారు. ఇవాళ మనం ప్రజల పక్షాన ఉన్నాం, ప్రజలు మన పక్షాన ఉన్నారు. ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా కూడా గౌరవ సభలు ఎందుకు జయప్రదం అవుతున్నాయంటే ప్రజల్లో చైతన్యం వచ్చింది. ప్రజల్లో నష్టపోయాం, ఒక్క ఛాన్స్ అని ఆ రోజు ముద్దులు పెట్టాడు, ఈరోజు గుద్దులు గుర్తున్నాడు. కాబట్టి మనం మన పిల్లల భవిష్యత్తుని నష్టపోయామని ఇవాళ ప్రతి ఆడకూతురు, ప్రతి వాళ్ళు కూడా నాకు తిరుగుతూ ఉంటే చెప్పారు. నష్టపోయాం,
దెబ్బతిన్నాం. ఇవాళ ఒక తాపీ మేస్త్రి కనపడ్డాడు. 2019లో ఆదాయం ఎంత అని అడిగాను. 3 లక్షలు అని చెప్పాడు సంవత్సరానికి. ఇప్పుడు ఎంత అని అడిగాను, 60,000 అని చెప్పాడు తాపీ మేస్త్రి. నాతో నా పక్కన ఉన్న ఆయన యేసుబాబు, రావయ్య యేసుబాబు, నువ్వే కదా ఉన్నాయి. తాపీ మేస్త్రి పేరేంటి? యేసుబాబు. రా, నువ్వే వచ్చి ఇక్కడ కూర్చో. యేసుబాబు, తన పేరు యేసుబాబు. ఏం చెప్పాడు? సంవత్సరం ఆదాయం ఎవరికి సంవత్సరానికి వచ్చి 3 లక్షలు సంపాదించాడంట. సంవత్సరానికి 60,000 సంపాదిస్తున్నా అని చెప్తున్నారు. 3 లక్షలు సంపాదించేవాడు 60,000 సంపాదిస్తా ఒక భయంలో బతుకుతున్నాడు. నేను మాట్లాడిస్తే మాట్లాడాడు. నేషనల్ హైవే మీదే ఎంత పెత్తందారి విధానం అంటే సామాన్యుడు తనకు జరిగిన నష్టాన్ని కూడా చెప్పుకోవడానికి భయపడుతున్నాడంటే, సామాన్య పేద మధ్యతరగతి రైతు గ్రామంలో నీళ్లు కాని పరిస్థితి. ఈ గ్రామంలో 3 పంటలు పండాలని గోదావరి తల్లి నీళ్లు తేవడానికి 3,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక పెద్ద ఆయన 5 సంవత్సరాలు నా భుజాల మీద, నరసరావు భుజాల మీద తిరిగాడు. ఇవాళ బయటికి రాని పరిస్థితిలో ఉన్నారు. కావాలని వెళ్ళి పలకరించి వచ్చారు, ధైర్యం చెప్పి వచ్చారు. భయపడాల్సిన అవసరం లేదు. మన కాళ్ళ మీద మనం బతుకుతున్నాం. మన 10 మంది సాయం చేస్తున్నాం. ఏం చేస్తారు? ఎవరేం చేస్తారు? మనం 10 మందికి పెట్టగల స్తోమత ఉంది. 10 మందికి ఇప్పుడు ఆ పిల్లకి చదువు చెప్పిస్తే ఆ పిల్ల జీవితాంతం చెప్పుకుంటుంది, మా రెడ్డి గారు నాకు ఫీజు కట్టాడని. అటువంటివి చేయటానికే ప్రతి నెల 9వ తారీఖు ఇలా కూర్చోండి. ప్రతి గ్రామంలో కూడా ఈ విధంగా గౌరవ సభలు జరగాలి. చూడండి, ఒక్క వెంకటాపురంలో ఎన్ని పనులు చేసామో చూడండి. దమ్ము ధైర్యం అంటే ఎమ్మెల్యేని అడుగుతున్నా, ఫ్లెక్సీ పెట్టు. దీనికి నువ్వేం ఫ్లెక్సీ పెడతావో పెట్టి, ఊళ్ళో ఏం ఉద్ధరించావో పెట్టు. ఏం ఉద్ధరించావు? ఎన్ని రోజులుగా గౌరవ సభలు జరుగుతా ఉంటే పోలీసు వాళ్ళని చెప్పి నేను మా మీద ఇంకో కేసు పెట్టండి. ఈ రోజు ముఖ్యమంత్రిని తిడుతున్నాడు, ఈ రోజు ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాడు. పెట్టుకోండి, 1 కాదు 4 పెట్టుకోండి. అందుకని ఏం పీకుతారు మీరు? 10 రోజులు రాజమండ్రి సంత నీళ్ళు పెట్టుకోండి. ఇంకో 10 రోజులు వెళ్ళొస్తా, ఏం పీకుతారు అంతకన్నా? చెప్పడం నా బాధ్యత. నేను చెప్పే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, ఏడవలేక ఇంకో కేసు పెట్టారంట. పెట్టుకోండి, 1 కాదు 2 పెట్టుకోండి. నేనేమడుగుతున్నాను, మైలవరంలో రెవెన్యూ డివిజన్ పెట్టండి. 6 మండలాలకి దగ్గర, 7వ మండలం కూడా అందుబాటులో ఉంది. డిఎస్పీ కార్యాలయం మేము ఎక్కడికి వెళ్ళాలి? కోర్టుల కోసం 5ంటికి కోర్టు వాయిదా అయితే ఇంటికి రావాలంటే 70 కిలోమీటర్లో ఎంత ఇబ్బంది అవుతుంది. మళ్ళీ పొద్దున్నే వాయిదా పడితే మళ్ళీ వెళ్ళాలంటే అంత ఇబ్బంది అవుతుంది. ఇవాళ పెరిగిన పెట్రోలు డీజిల్ ధరలతో సామాన్యుడు స్కూటర్ ఎక్కే పరిస్థితి ఉందా? మధ్యధరతో స్కూటర్ బయటికి తీసే పరిస్థితి ఉందా? ఇవాళ పెరిగిన ధరలతో ఇన్ని ఇబ్బందులు పడతా ఉంటే మనం మైలవరంలో పెట్టాల్సిన రెవెన్యూ డివిజన్ని తిరువురు తీసుకెళ్తే ఈ దద్దమ్మ అసమర్థ చేతకాని ఎమ్మెల్యే మూసుకు కూర్చున్నాడు. ఎందుకని నువ్వు పేటలో ఉంటేంటి, కోటలో ఉంటేంటి? నీలాంటి అసమర్థ ఎమ్మెల్యే దేనికి? నువ్వు ప్రజలకు చెప్పలేనాడి, మీడియాకు ముందుకొచ్చి మాట్లాడలేనాడి, కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రశ్నించలేనాడి, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి అడగలేని దద్దమ్మ నీలాంటి ఎమ్మెల్యే ఉద్యోగం నేను వెళ్ళి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకో. సిబిఐ ఈడీ కేసులో ముద్దాయి నువ్వు. ఈ ప్రాంత అభివృద్ధిని నాశనం చేయడానికి వచ్చావు. 3,000 కోట్లు ఖర్చు పెట్టిన చింతలపూడిని నాశనం చేశారు. బ్రిడ్జిలు కట్టుకున్నాం, యాక్సిడెంట్లు కట్టుకున్నాం, కాలువలు తోకున్నాం. ఈ ప్రాంతానికి నీళ్లు వచ్చే విధంగా గోదావరి తల్లి నీళ్లు నడిపించేవాడిని. ఇవాళ ఈ గ్రామంలో కూడా గోదావరి తల్లి నీళ్లు వచ్చాయి. 365 రోజులు కూడా
నీళ్లు రావాలని 10 ప్రకాశం బ్యారేజీ నీళ్లు పైన నిలబెట్టడానికి రిజర్వాయర్లు తవ్వించారు, నాశనం చేశారు. 3,000 కోట్లు ఖర్చు పెట్టిన చేతిని కులాలు మతాలని నా చేతులు నరికారు. ఇవాళ ఏమైంది? హైదరాబాద్ లో ఈ ఎమ్మెల్యే ఆస్తులు 10 రెట్లు పెరిగాయి, ఈ ముఖ్యమంత్రి ఆస్తులు 10 రెట్లు పెరిగాయి. మన పరిస్థితి ఏంటి? ఇవాళ మన పిల్లల భవిష్యత్తు ఏంటి? అదే బంగారంలాగా గోదావరి తల్లి నీళ్లు వస్తే కూరగాయ పంటలు అంటే వేసుకుంటాం, పూల మొక్కలు వేసుకుంటాం, పళ్ళ మొక్కలు వేసుకుంటాం. బ్రహ్మాండంగా గన్నవరం ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లి ఏ కార్గో విమానాలను ఏ దేశానికి తీసుకెళ్లినా బ్రహ్మాండంగా రేట్లు వస్తాయి. ప్రకృతి వ్యవసాయం చేసుకుంటాం, పురుగు మందులు వేయం, ఎరువులు బ్రహ్మాండంగా సేంద్రియ ఎరువులు వాడతాం, బంగారం పండించుకుంటాం. అంత దమ్ము సత్తా మా పొలాల్లో ఉంది. ఇవన్నీ వదిలేసి తప్పుడు రాజకీయాలు, కుల రాజకీయాలు, మత రాజకీయాలు, కుట్రలో కుతంత్రాలు, ఆడొచ్చి నా చేతులు పట్టుకున్నాడు, ఈడొచ్చి నా చేతులు పట్టుకున్నాడు. ఇవాళ ఏమైంది? ఇవాళ మన చేతులు పట్టుకోవడానికి ఎవడున్నాడు? ఆ రోజు చేతులు కాదురా ఈ కార్డు పట్టుకున్నానని చెప్పాడు. ఏడు ఇవాళ ఎవడొచ్చి మీకు సమాధానం చెబుతున్నాడు? నా ఇంటికి వచ్చాడా, నా చేతులు పట్టుకున్నాడా, నా కార్డు పిసికాడా? ఈ విధంగా మోసం చేసి ఓట్లు దండుకొని ఇవాళ అయ్యా సమాధానం చెప్పట్లా, కొడుకు సమాధానం చెప్పట్లా, రెవెన్యూ డివిజన్కి సమాధానం చెప్పేవాళ్ళు లేడు. అడిగే ప్రశ్నలు 12 రోజులుగా రోడ్ల మీద మండు టెండలో చెట్టు కింద బాబురావు ఇవాళ కూడు తినకుండా ఆ చెట్టు కింద కూర్చున్నాడు, నిరాశ చేశాడు. బాబురావు గారు ఉన్న సెంటు స్థలం ఉందా? ఒక సామాన్య కార్యకర్త దేనికోసం? పిల్లల భవిష్యత్తు కోసం. ఈ ప్రాంతంలో రెవెన్యూ డివిజన్ వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మన ఏరియా అభివృద్ధి చెందుతుంది, మన ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇబ్బందులు పడకుండా మనకు కాలం కలిసి వస్తుంది, టైం కలిసి వస్తుంది, డబ్బులు కలిసి వస్తాయి, శ్రమ కలిసి వస్తుంది. అన్నిటికీ మించి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఇవాళ సామాన్యుడు ఒక కార్యకర్త ఎండలో కూర్చుంటా ఉంటే అన్ని గ్రామాల్లో నాయకులు కార్యకర్తలకి మనందరం కూడా సామాజిక బాధ్యత, మనందరి బాధ్యత. ఆ ఉద్యమంలో మీరు కూడా భాగస్వాములు అవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మెడలు వంచి రెవెన్యూ డివిజన్ సాధించుకుందాం. ఆలోచన చేయండి. వాడు అన్నా క్యాంటీన్ ఎందుకు తీసాడు? 5 రూపాయలు అన్నా క్యాంటీన్ ఎందుకు తీసాడు? చందన బీమా 5 లక్షలు ఇచ్చేవాడు. ఎంతమంది ముఖ్యమంత్రి సహాయం ఇది? ఈ రెడ్డి గారు వస్తే తీసుకో, కాగితం తీసుకెళ్ళి ఎమ్మెల్సీ చేర్చు హాస్పిటల్లో, డబ్బులు చంద్రబాబు నాయుడు గారు కడతాడు, ముందు హాస్పిటల్లో చేర్చు. ఆ విధంగా డబ్బులు ఇచ్చాం. కులం చూడలేదే, మతం చూడలేదే, పార్టీ చూడలేదే, బతకాలి. పాపం ఒక ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, ఆంధ్ర హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉన్నాడు. డాక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పాం, అయ్యా పేదవాళ్ళు డబ్బులు కట్టలేరు, బతికించాలి, ఎలాగైనా బతికించాలి అని చెప్పి 1-2 సార్లు డాక్టర్ చెప్తా ఉన్నాం. ఇటువంటి పనులు చేయటానికే ప్రతి నెల పార్టీ సమావేశాలు జరగాలి. పార్టీ అధ్యక్షుడు, పార్టీ సెక్రటరీ ఎవరైతే బాధ్యత తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ విధంగా కూర్చొని ఒక్కసారి మీ ఓటర్ లిస్ట్ చూసుకోండి. మీ పేర్లు లేవు, చాలా పేర్లు తీశారు, ఈ తప్పుడు పనులు చేస్తున్నారు. గ్రామాల్లో కూర్చోండి, ప్రతి నెల కూర్చోండి. 3 నెలలకు ఒకసారి ఓటర్ లిస్టు వస్తూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి పురుగు పుట్టింది, అవినాష్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడైనా జరగవచ్చు. కాబట్టి ఇవాళ ఇవన్నీ తప్పించుకోవడానికి, ఎన్నికలు వెళ్ళటానికి దోచుకున్న డబ్బు 1,00,000 కోట్లు కనపట్ల, ఎన్ని వేల కోట్లు దోచుకున్నాడో లెక్కలు కూడా తెలియట్లా. కేంద్రం అడిగే వాటికి లెక్కలు కూడా చెప్పట్లా. కాబట్టి ఇవన్నీ కూడా పాపం బద్దలవుతుంది, న్యాయం ధర్మం గెలుస్తుంది. కాబట్టి వీళ్ళంతా కూడా ఏదో విధంగా అమరావతి రాజధాని వద్దంట, 3 రాజధానులు కావాలంట, దాని మీద ఎన్నికలకు వెళ్తా అంట. తెలుగు మొన్నేమో ఇల్లు కట్టానన్నావు, తాడేపల్లిలో ఉంటానన్నావు, అమరావతి రాజధాని అన్నావు, విజయవాడ గుంటూరు అరు, ఇదనో వైజాగ్ అన్నారు. ఎన్ని మాయ మాటలు, ఎన్ని మాయ మాటలు, ఎన్ని అబద్ధాలు. ఇవన్నీ నేను అడుగుతున్నానని అరే వాడి మీద ఒక కేసు పెట్టి లోపల ఎంటరా అంట. ఇడికేం పని పాటలేదు, రోజు తిరుగుతున్నాడు 5-6 గంటలు. ఎందుకన్నా ఏం పిస్తారు మీరు? మా మీద తప్పుడు కేసులు పెట్టండి తప్ప చంద్రబాబు గారి మీద తప్పుడు కేసు పెట్టడానికి
34 నెలలుగా ఆయన జైల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. లోకేష్ బాబుని జైల్లో పెట్టడానికి 34 నెలలుగా ఎత్తికి ఏమీ చేయలేకపోతున్నాడు. కాబట్టి దయచేసి కార్యకర్తలు, నాయకులు, పార్టీ కుటుంబ సభ్యులు, గ్రామస్తులందరూ కూడా చెప్తున్నాను, ఒక్కసారి ప్రతి ఇంట్లో ఉంది ఈ కాగితం. ఆ రోజు చూడటానికి తీరికలేదు మనకు. ఎందుకంటే ఏ రోడ్డు వేయాలా, ఏ రోడ్డు మిగిలిపోయిందా, ఇంకా ఏం మంచి పని చేయాలా, ఇంకా 4 ఓట్లు ఎలా సాధించాలా, సంపాదించాలని పరిగెత్తాం. ఇవాళ మనం చేసిన అభివృద్ధి మన కళ్ళ ముందు ఉంది. దీనికి సమాధానం చెప్పానండి. ఇదే వైట్ పేపర్, ఇదే శ్వేతపత్రం ఆ రోజు ఇచ్చారు. నీ దమ్ముంటే, నీ ప్రభుత్వానికి చావుంటే నువ్వు ఈ విధంగా ఒక కాగితం ప్రజలకి ఫ్లెక్సీ కట్టాలని కట్టుకో, నీ మొహం పెట్టుకొని కట్టుకో ఫ్లెక్సీ. ఏం ఉద్ధరించావు కట్టి ఈ ఊళ్ళో ఫ్లెక్సీ కట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారంట. ఈయన చేసిన పగలు తీసిన పనులకే ఫ్లెక్సీ కట్టాలంట. కట్టు, ఏం కడతావు? కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. ఎందుకు కూర్చోబెట్టానంటే ఈ గౌరవ సభ నాయకుడి బాధ, ఆవేదన, గ్రామాల్లో మన కష్టాలన్నీ చెప్పడానికి ఆయన శాసనసభకి వెళ్తే ఆయన్ని పట్టుకొని ఆయనకి సమాధానం చెప్పలేక అసభ్యంగా ఇంట్లో మహిళలను తిడతా మహానుభావుడు ఎన్టీ రామారావు గారి కుమార్తెని కించపరుస్తూ దుర్భాషలాడారు. కాబట్టి ఈ గౌరవ సభలో నేనున్నాను, ప్రజాక్షేత్రంలోకి వెళ్తాను. మన నాయకులందరూ కూడా గ్రామాలకు వెళ్ళండి, వెళ్ళి కూర్చోండి, గౌరవ సభలు పెట్టండి, మాట్లాడండి, చెప్పండి ఏం జరిగిందో చెప్పండి, గ్రామాల్లో ఏం జరుగుతుందో చెప్పండి, మన పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఎట్లా నాశనం అయిందో మాట్లాడండి, చర్చించండి. ప్రజాక్షేత్రంలో గెలిచే మళ్ళీ ముఖ్యమంత్రిగా శాసనసభకి వస్తానని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆ మాట మనం నిజం చేయాలి. ప్రతి ఇంటికి వెళ్ళండి, ఓటర్ లిస్ట్ తీసుకోండి, ఆ ఇంట్లో ఓటు ఉందా లేదో చూడండి. అమ్మ కులం కూడిపెట్టిందా? 2019లో ఈ ఊళ్ళో ఎకరం పొలం ఎంత రేటు వచ్చింది? 2 కోట్లు పలికింది. ఇవాళ కట్టుకాడ 50 లక్షలు, రోడ్డు మీద 2 కోట్లు. ఇవాళ అడిగేవాడు లేడు, కొనేవాడు లేడు. ఆ కోటి చెప్పు బతకడం, అదే చెప్పుకొని బతకడం. ఇక ఆ రోజు ఇస్తాను అడిగినా కూడా మనం ఇవ్వలేం. ఎందుకంటే ఇబ్రాహీంపట్నం దగ్గర ఐకాన్ బ్రిడ్జ్ పడుతుంది, సైకిల్ వేసుకొని స్కూటర్ వేసుకొని అమరావతికి వెళ్ళొచ్చు. అసలు అమరావతి రాజధాని తీసుకెళ్లి వైజాగ్ లో పెడతాను, కర్నూలులో పెడతానని మాట్లాడుతుంటే ఇంకా ఇళ్లలో ఎలా పడుకుంటారు నాకు తెలియక అడుగుతాను. ఇంకా రోడ్డు మీద రాకపోతే పౌరుషాలు లేవా, కసి లేదా? మన ప్రాంతాన్ని నాశనం చేస్తా ఉంటే, మన రాష్ట్రాన్ని నాశనం చేస్తా ఉంటే, విధ్వంసం చేస్తా ఉంటే మనలో చావు వచ్చిందా? మనలో పౌరుషం లేదా? మనలో కసి లేదా? కొట్టు సావాల కులాలు మతాలని ఆ రోజు అయ్యా కొడుకులు వచ్చి కాళ్ళు చేతులు పట్టుకున్నారు. రమ్మనండి, వాడ వచ్చి నీ పొలం రేటు ముద్రించమని చెప్పండి. ఆ రోజు గ్రీన్ బెల్ట్ అంట, గ్రీన్ బెల్ట్. ఇప్పుడే బొచ్చులో బెల్ట్, ఇవాళే బెల్ట్ ఉంది. రాంబాబు గారు బొచ్చులో బెల్ట్ ఏముందంటే వాడ ఆ రోజు గ్రీన్ బెల్ట్, బొడుద్దాయిలు గ్రీన్ బెల్ట్ పోరాటం చేశారంట. ఇప్పుడేం పీకుతున్నారు? బ్రాందీ షాపులు పెట్టుకుంటారు, కృష్ణా జలాల పైప్ లైన్లు బ్రాందీ షాపులు తోలుతారు. ఆ అమ్మిన బాటిల్స్ లో టర్న్ ఓవర్ లో పర్సంటేజ్లు, బామతి నవగ్రహాలు, పీటీపీఎస్ పూడి దగ్గర నుంచి మొత్తం 10 కుక్కల్లాగా ఉపాధి హామీ డబ్బుల్లో తింటున్నారు, కోట్లు దూచుకుంటా ఉన్నారు. బామతి నవగ్రహాలు, ఎమ్మెల్యే బామతి నవగ్రహాలు, ఇంకా మిగతా శనిగ్రహాలు, ఇవన్నీ కలిసి దోచుకుంటా మీరు నాయకులు, మీరు ఉద్ధరించడానికి ఉన్నారు. ఇక్కడ గ్రీన్ బెల్ట్ అంట, వీళ్ళు పోరాటాలు చేశారంట, ఉద్ధరించారంట మనల్ని. మరి గ్రీన్ బెల్ట్ అయితే దిక్కెందుకు లేదు వాళ్ళ ఈ పొలాలకి? ఎందుకు అనట్లా? ఎందుకు ఎవడో కొనడానికి ముందు రాట్లా? మాయ మాటలు చెప్పి మాయ పేలాలు ఎగించి ఇవాళ నాశనం చేసి ఈ ప్రాంతాన్ని
మీ స్వార్థాల కోసం గ్రామంలో వాడు ఇచ్చే 5 లక్షలకి 10 లక్షలకు కక్కుర్తిపడి గ్రామాలు నాశనం చేసి చేతులు నరికే చింతలపూడిని గోదావరి తల్లి నీళ్ళని ఈ గ్రామానికి రానికుండా ఈ ప్రాంతానికి రానికుండా నాశనం చేసి ఇంకా సిగ్గు లేకుండా గ్రీన్ బెల్ట్ బొత్సులో బెల్ట్ అని మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ చెప్పండి సమాధానం, ఏ బెల్ట్ తెచ్చారు, ఏ బెల్ట్ ఉందో చెప్పండి వాళ్ళ. వాటి దయచేసి ఆలోచన చేయండి, మాట్లాడండి, చర్చించండి, కూర్చోండి. ప్రతి నెల కూడా ఈ నెలలో ఇప్పటికి ఎన్ని రోజులైంది? 12 రోజులు. గ్రామాల్లో పార్టీ సమావేశాలు పెట్టినాడు, చేతులు ఎత్తండి. గ్రామ పార్టీ మీటింగ్లు పెట్టినాడు, చూడండి ఎక్కడ నష్టపోయామో, ఎక్కడ దెబ్బతిన్నామో. ఇదే నష్టం జరిగింది. కొండపల్లి మున్సిపాలిటీ గెలిచామంటే కారణం ప్రతి ఉన్నారు. కోట్లు ఖర్చు పెట్టాడు ఎమ్మెల్యే, కోట్లు పందాలు కాశాడు. అయినా 15 మున్సిపల్ కౌన్సిల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిందంటే ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో ఆ గ్రామ పార్టీ సమావేశాలు, ఆ మున్సిపాలిటీ సమావేశాలు, ఆ మున్సిపల్ వార్డుల్లో వాళ్ళు పెట్టడం వల్ల పార్టీ బలోపేతం అయ్యి మున్సిపాలిటీని మనం గెలుచుకోగలిగాం. దయచేసి రేపు ప్రతి గ్రామ గౌరవ సభలో కూడా నేను ఇవి అడుగుతూ ఉంటాను. అందరూ సీనియర్ నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. 40 ఏళ్ళ అనుభవం ఉంది ఒక్కొక్కళ్ళకి. ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రామంలో గ్రామ పార్టీ సమావేశాలు పెట్టి ఓటర్ లిస్టులన్నీ కూడా సంబంధిత బూత్ కన్వీనర్లకి, బూత్ ఏజెంట్లకి ఇచ్చి ప్రతి నెల కూడా దీన్ని సమీక్షించుకోవాలని, ఈ విధంగా చక్కటి వాతావరణంలో చూడండి. ఏం ఖర్చు లేదు, ఇక్కడ ఏం ఖర్చు లేదు. చక్కగా ఒక పల్లెటూరు వాతావరణంలో రామారావు గారు మానాడు పెట్టినప్పుడు బాసీ బట్టలు వేసుకుని ముఖ్యమంత్రి నేల మీద కూర్చున్నాడు. అక్కడి నుంచో మన పార్టీ పుట్టింది, గుర్తుపెట్టుకోండి. ఓ చిన్న రేప్ కోసం బుల్లెట్ రాంబాబు గారిని అడిగేవాళ్ళు. ఆ రామారావు గారు తెలుగుదేశం పిలుస్తుంది రా, కదలరా అనే ఆ బ్యాడ్జీ కోసం, ఆ రేకు ప్లేట్ కోసం నసరాడు. ఎంత బ్యాడ్జీలు, రేకు గోడలు కొట్టుకొని, ఇంటికి కొట్టుకొని, ఆ రేకు ఎంత కళగా, ఎంత ఇదిగా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే చూశాను ఎక్కడో. మన పార్టీ అంట గుడిసుందంట, ఆ గుడిసిని మనం మర్చిపోయామంట. బుద్ధి జ్ఞానం ఉందా? పక్కా ఇళ్లు పెట్టిందే ఎన్టీ రామారావు గారు. ఆ జెండా రైతు నాగలి, కార్మికుడి చక్రం, అట్లాగే పేదవాడికి పక్కా ఇల్లు కట్టాలని 6,000తో రామారావు గారు ఇల్లు మొదలు పెడితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 3 లక్షల దాకా తీసుకెళ్లాడు. ఉచితంగా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టిస్తే ఈ దత్తమ్మ అసమర్థ చాతకాని ప్రభుత్వం 3.5 లక్షల ఇళ్ళు పూజపడుతున్నాయి. పాడు పెట్టాడు, రంగులు వేసుకున్నాడు, పార్టీ రంగులు. కాబట్టి విధ్వంసం చేస్తున్నాడు. ప్రజావేదిక విధ్వంసం జరిగినప్పుడే చెప్పాం, ఇది చంద్రబాబు గారు ఆఫీస్ కాదు పడగొట్టేది, రాష్ట్రాన్ని విధ్వంసం చేయడానికి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చాడని ఆ రోజు ఏదైతే మనం మాట్లాడామో 33 నెలల క్రితం, ఇప్పుడు 34 నెలల్లో కూడా అదే మాట్లాడుకుంటున్నాం. దయచేసి అర్థం చేసుకొని ఈ గౌరవ సభలను జయప్రదం చేసిన ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, గౌరవ సభ్యులందరూ కూడా, గ్రామస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ